पत है जिनको अपने आका से याद उनको करते हैं, उनको याद उनको करते हैं। हर जगह बयानों में जिनका जिक्र होता है, उनके नाम पर मुस्लिम जानिसार करते हैं, उनके नाम पर मुस्लिम जानिसार करते हैं। वो दरूद पढ़ता है आप पर नमाजों में, जिनका जिक्र होता है। आपकी हिदायत से मिल गई हमें मंजिल, पा लिया सिला हमने अपने घर मकानों में, जिनका जिक्र होता है। नाज है बड़ा हमदम मुस्तफा की सुन्नत पर, नाज है बड़ा हमदम मुस्तफा की सुन्नत पर। हर घड़ी मैं डूबा हूँ आपके ख्यालों में, जिनका जिक्र होता है। अर्श आसमानों में। ఈనాటి ముఖ్య అతిథులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు, గౌరవనీయులు ఫారూక్ గారికి నా నమస్కారాలు, అస్సలాము అలైకుం. తర్వాత మన పొద్దుటూరు పట్టణ ప్రజలు ఎమ్మెల్యే పదవికి ఎవరైనా అర్హత ఉంది పొద్దుటూరు పట్టణానికి అంటే కేవలం పెద్ద ఆయనని మరొకసారి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈ సభలో ఆయన కూర్చొని ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదారెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ స్టేజ్ మీద పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మన విఎస్ ముత్యాల గారికి నా అభినందనలు. అలాగే ఈ స్టేజ్ మీద ఆసీనులైన పెద్దలు, మా తండ్రి కాలంలో అప్పుడు అందరూ వీరంతా ఈ పెద్దవారంతా అప్పుడు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యేవారు. పెద్దలు మా అంజుమన్ ప్రెసిడెంట్ గారు, మాజీ అధ్యక్షులు వకీల్ దాదాపీర్ గారు, ఈనాయతుల్లా గారు, మరియు ఇక్కడ కూర్చున్న నా మిత్రులు అమర్ అధ్యక్షులు, ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుసుకున్నారు. తర్వాత పెద్దయిన వరదారెడ్డి గారు మా తండ్రి గారికి 17 ఏళ్ల పాటు పట్టణ అధ్యక్ష పదవి కట్టబెట్టి మా కుటుంబానికి పెద్ద గౌరవం ఇచ్చారు. తర్వాత నాకు జిల్లా అధ్యక్ష బోర్డు అధ్యక్ష పదవి కట్టబెట్టి ఒక అవకాశం ఇచ్చారు. దేవుని వల్ల నా యొక్క అధ్యక్ష పదవిని నేను చాలా సంపూర్ణంగా చాలా వరకు ఆస్తులు అని సంరక్షించడానికి ప్రయత్నం చేశాను. ఆయనకు ఈ సందర్భంగా ఈ సభాముఖంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఇకపై కూడా ఎటువంటి అవకాశం వచ్చినా నేను మనస్ఫూర్తిగా అన్ని నా యొక్క ఏ అవకాశం వచ్చినానో సంపూర్ణంగా దాన్ని నెరవేర్చగలుగుతానని అందరి సమక్షంలో తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అస్సలాము అలైకుం, ధన్యవాదాలు, నమస్కారాలు. మైనార్టీ మంత్రి గారు, లా మినిస్టర్ అయినటువంటి ఎన్ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే ప్రొద్దుటూరు శాసనసభ్యులైనటువంటి ప్రవృద్ధులు నంద్యాల వరదరాజు గారికి, అలాగే మిత్రుడు
కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి ఈఎస్ ముక్తార్ గారికి, వేదిక పైన అంజమన్ కమిటీ పెద్దలకు, మైనార్టీ పెద్దలకు, ఇక్కడ వచ్చేసినటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మైనార్టీ నాయకులందరూ కలిసి అంజమన్ కమిటీ తరఫున మన ఎమ్మెల్యేకి ఫరూక్ గారిని ఇక్కడ సన్మానానికి ఆహ్వానించడం, భారీ ఎత్తున మైనార్టీ సోదరులు ఇక్కడంతా హాజరై వారిని సన్మానించడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి పిలిచినందుకు కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంత్రివర్యులకు, ఎమ్మెల్యే గారికి, మైనార్టీ సోదరులు ఇంకా వెనుకబడి ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మైనార్టీలకు మినిస్టర్ పదవి లేదు. కాబట్టి ఇప్పుడైనా మన పక్క జిల్లా వాడు మంత్రివర్యులు, మైనార్టీ మంత్రివర్యులు అయినారు. కాబట్టి ఫరూక్ గారికి నేను వినిపించేది ఏమంటే, మైనార్టీ సోదరులకు కానీ, అంజమన్ కమిటీలకు కానీ, మసీదులకు కానీ, ఇక్కడ రాయలసీమలో వెనుకబడి ఉన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో ఎవరు లేరు, ఉండేదంతా ఇక్కడే రాయలసీమలోనే. కాబట్టి మీరు ఒక రాయలసీమ మైనార్టీ సోదరులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారో దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మీరు వయసు మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడైనా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మైనార్టీ సోదరులకు అందరికీ సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అంజమన్ కమిటీలకు సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి అయినటువంటి మిత్రుడు ఫరూక్ గారు, వేదిక మీద ఉండబడిన పెద్దలు సురేష్ గారు, ముక్తార్ గారు, ఇంకా చాలామంది వేదిక మీద గెలిచిన పెద్దలందరికీ, ఈ సమావేశానికి హాజరైన సోదరులు సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిసారి 1985లో ఎమ్మెల్యేగా మీ అందరి అనుమానంతో నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలో, అప్పుడు నంద్యాల నుంచి ఫరూక్ గారు కూడా ఎమ్మెల్యే అయ్యి ఆయన 85లోనే మంత్రి అయినాడు. అప్పటి నుంచి కూడా ప్రొద్దుటూరికి నంద్యాలకు బంధుత్వం, మన ముస్లిం సోదరులకు నంద్యాల నుంచి ప్రొద్దుటూరికి, ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వారికి బంధుత్వం ఉండే కారణంగా ఫరూక్ గారు నేను ఎంతో, ఆయన మంత్రిగా ఉన్నా, నేను ఎమ్మెల్యేగానే అన్యోన్యంగా ఉండేవాళ్ళము. ఒకరి మాట ఒకరు బాగా గౌరవించుకునేవాళ్ళం. అటువంటి స్నేహం మరి ఈరోజు మళ్ళా ఇప్పుడు ఆయన 2024లో గెలిచి మైనారిటీ మంత్రి మన ప్రొద్దుటూరికి వచ్చిన సందర్భంగా మీరందరూ ఆయన్ను పిలిపించి సన్మానం చేయాలని ఒక మంచి ఆలోచన తీసుకున్నదని ఆయన ప్రొద్దుటూరికి పిలిపించి సన్మానం చేసిన దానికి మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, సలాం తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం మొన్న మీరందరి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయకత్వాన్ని ముఖ్యమంత్రి అయినాడు. మీరందరి సహకారంతో దాదాపు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మీరందరూ కట్టబెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వం విధ్వంస ప్రభుత్వం. ఇందాక మిత్రులు చెప్పినారు, చాలా మంది మైనారిటీలు ఇబ్బందికరమైన చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసినాడు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగింది అనేది ఎక్కడ కూడా లేదు. అటువంటి విధ్వంస ప్రభుత్వంలో భరించలేము. ఈ ప్రభుత్వాన్ని మళ్ళా కొనసాగిస్తే మనం పూర్తిగా రాష్ట్రం వెనకబడిపోతుందనే ఒక మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకే పరిమితం చేసినారు. ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉండబడినప్పటికీ కూడా ఆయన ప్రజల తరఫున మాట్లాడడానికి అసెంబ్లీకి రానంటున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా అధ్యక్షుడు ఇవ్వాలంటున్నారు. నీకు అర్హత లేదు. నువ్వు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పుట్టుబడిపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి నీకు 11 సీట్లకు నేను కుదించి పెట్టినారు. నాకు ఎట్లొస్తుంది నీకు అపోజిషన్ పార్టీ? ప్రజల తరఫున ఒక ఎమ్మెల్యేలని, 2 ఎమ్మెల్యేలని అసెంబ్లీలో మాట్లాడాలి,
అసెంబ్లీలో నీ యొక్క పార్టీ సమస్యలు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ నీ సలహాలు సహాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ అపోజిషన్ లీడర్గా నీ కార్యక్రమాన్ని నువ్వు చేయాలి. కానీ ఆయన అట్లా చేసే పరిస్థితులు లేదు, నేను రానంటున్నాడు. ఎందుకు ఎన్నికల్లో నిలబడి గెలిచినావు? ఎన్నికల్లో నిలబడి గెలిచిన తర్వాత ప్రజల తరఫున నువ్వు అసెంబ్లీలో గెలిచిన తర్వాత నీ యొక్క అసెంబ్లీలో నీ యొక్క వాదనలు వినిపించాలి కదా ప్రభుత్వానికి. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వంతో మీరందరూ రాజశేఖర రెడ్డి గారి గతంలో మంచి పనులు చేసినారు, ఆయన కంటే కొడుకు గొప్పగా చేస్తాడని ఒక ఆలోచనతో మీరందరూ చేస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు కూర్చోడానికి లేదు, ఎక్కడ కూడా ఏమో అభివృద్ధి లేకుండా కొన్ని హత్యలు జరిగిపోయినాయి, దౌర్జన్యాలు జరిగిపోయినాయి, ప్రజల ఆస్తులను దోచేసుకున్నారు. మీకు తెలుసు, మదనపల్లిలో ఒక ఆర్డీఓ ఆఫీసులు కాల్ చేసినారు. చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఒక ఆర్డీఓ ఆఫీసులో ఉండబడిన కాగితాలన్నీ కూడా కాల్ చేసినారు. దాదాపు 100,000 సంఖ్యలో అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు. భూములు దోచేసినాడు, ఆస్తులు దోచేసినాడు, ఇసుక దొంగలు చేసినాడు, మక్క గుట్క ఇసుక క్రికెట్ బెట్టింగ్ మొత్తం దోచి పారేసినాడు. మనం ఎన్నికైందే ప్రజలను దోచిపెట్టేదానికనే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం జరిగింది. మరి లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విడిపోయినాము. ఆర్థికంగా మనము హైదరాబాద్ నుంచి విడిపోయి మనము బయటకు వచ్చినాం. మరి మన రాష్ట్రాన్ని నిరంతరం అభివృద్ధి చేసి అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే మంచి ఆలోచనతో ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉంటే మరి రాష్ట్ర దురదృష్టం ఏమోగానే 2019 దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రాన్ని అధోగతి చేసినాడు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంటుందంటే, వీడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇది ఇన్ని శాఖలు ఉంటాయి, ప్రభుత్వంలో ఇంతమంది సెక్రటరీలు ఉంటారు, ఇంత ప్రభుత్వం అనేది ఆలోచన లేకుండా తన ఇడుపులపాయలో పరిపాలన ఎట్లా చేసినాడో అట్లా చేసినాడు. అందరూ దోచుకునేదానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినారు. కాబట్టి రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనం రాష్ట్రం అభివృద్ధి చెందదని అందరూ సముచితమైన నిర్ణయం తీసుకొని మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా, ఎన్డీఏ కూటమిని గెలిపించాలా, ఈ ప్రభుత్వం అయితేనే మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో మీరు సముచిత నిర్ణయం తీసుకొని పార్టీని గెలిపించిన దానికి తెలుగుదేశం పార్టీ మీ పార్టీ, ప్రజల పార్టీ, నిరంతరము ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు. గతం పార్టీలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసేదానికిలే, మంత్రులు ముఖ్యమంత్రిని కలిసేదానికిలే, ఒక నియంత పాలన జరిగింది గతంలో. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవలేకపోతే ఏంటి ప్రభుత్వం అది? మంత్రి ముఖ్యమంత్రి కలవలేకపోతే ఏంటి ప్రభుత్వం అది? అటువంటి దుర్మార్గ పాలనకు మీరు అంతమ్మలకి మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టి మంచి పరిపాలన కావాలని అత్యంత అధిక మెజారిటీ 164 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినారు ఎన్డీఏ ప్రభుత్వంలో. కాబట్టి ఈ ప్రభుత్వం మీది, ప్రజల ప్రభుత్వం. నిరంతరము ప్రజల కోసం శ్రమించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తారు. గతంలో చెప్పాడు ఆయన, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోలేనని. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మనకు వచ్చిన దానికి మీరందరూ తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి మీరందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ సమస్యలను కూడా పరిష్కరించడానికి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీరందరూ చెప్పినారు, రేపు 16వ తేదీ నుంచి ఎక్కడైనా భూ ఆక్రమణలు, ఎక్కడైనా కూడా దోపిడీ, ఎంత ఆస్తుల గురించి కూడా ఏమి జరిగింటే దానికి గాను కడప జిల్లాలో ఒక సీనియర్ సెక్రటరీ అధికారిని పెట్టి ఎవరెవరు భూములు దోచుకున్నారు, ఎన్ని విధంగా దోచుకున్నారు అనే దానికోసం ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ప్రభుత్వం కాబట్టి మీకు అందుబాటులోకి వచ్చింది, మీ ముందరికి వచ్చింది ప్రభుత్వం, మీ ముంగిటికి వచ్చింది. కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వంలో గుడి మీద చేసి నిద్రపడి ముస్లిం మైనార్టీ సోదరులకు పూర్తి 100% అండదండలుగా ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి మనందరం మంచి కోసం ప్రయత్నం చేద్దాం.
పొద్దుటూరు పట్టణం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తాం. ఎలాంటి దుర్మార్గాలు, ఎలాంటి భూములు ఒకరు ఆక్రమించుకోవడము, గుట్కా మట్కా ఇసుపెట్టాలకు దందాగిరికి దాంట్లో అవకాశం లేని పరిస్థితులు కల్పిస్తాం పొద్దుటూరులో. కాబట్టి ప్రజలందరూ కూడా న్యాయం వరకు ధర్మం వైపు మనం చేసే ప్రతి పనిలోనూ కూడా న్యాయం ఉందా లేదని ఆలోచించి మనం ఈ ప్రభుత్వము ఈ దేశం ఇట్లా ఉంటుంది. మన వాళ్ళు 100 లక్షల కోట్ల మంది వస్తుంటాం పోతుంటాం. కాబట్టి మనము ఒక మనిషి జన్మగా ఇచ్చిన దేవునికి మనం నిరంతరం కృతజ్ఞతలు తెలుపుకొని అల్లాహ్ దగ్గర ప్రయత్నం చేద్దాం. ఆయన జన్మించింది ఆయన జన్మ ఇచ్చిన నీకు నిరంతరం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుని స్వామి నేను నా దగ్గరికి చేర్చుకోమని చెప్పి మనం అందరూ నిరంతరం ప్రార్థిస్తూ దేశం అభివృద్ధి చెందామా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మనం చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి దుర్మార్గం చర్యలు జరిగి ఎవరైనా అనాథలు కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళు ఒకరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎవరైనా నా దగ్గరికి రండి వాళ్ళు మేనేజ్ చేసేదాకా ఎంత పెద్దవాడైనా సరే వాడు వీడైన సమస్యలు ఎవరైనా సరే. కాబట్టి ముస్లింలు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏదో మాకు మార్కెట్లో ఎవరో పాతగా ఉండబడిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసుకున్నారు, మాకేదో అన్యాయం జరుగుతుంది అనేది చెప్పారు. అది జరగదు. గతంలో ఎట్లా మార్కెట్ పద్ధతులు ఉన్నాయో, గతంలో 20 సంవత్సరాల నుంచి ఎటువంటి పద్ధతులు మార్కెట్లో జరుగుతున్నాయో అదే పద్ధతుల్ని కొనసాగిస్తాం తప్పగా ఎక్కడ కూడా అన్యాయం అక్రమానికి చూడలేని ప్రయత్నం చేస్తాము. మనలో ఉంటారు కాబట్టి మీరందరూ ప్రభుత్వానికి సహకరించండి, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. ఇంతవరకు కోర్టు సోదరులు వచ్చినారు, వాళ్ళకి ఏదో డబ్బులు కావాలి చేస్తామని చెప్పినాడు. కాబట్టి చాలా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మీ అందరి సహాయము సహకారంతో, మైనారిటీ మంత్రి గారి సహకారంతో అన్ని రకాల ముస్లిం సోదరులకు ఈ పొద్దుటూరు ప్రజలకు అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ దయచేసి మీకు అందరికీ ఒక మాట, ఒక్కబోర్డు ఆస్తులు మసీదులు ఆక్రమించుకునే వాళ్ళు సవాళ్ళు ఆక్రమించుకునే వాళ్ళు కాదు. అది ఎక్కడ కూడా దాన్ని సహించాలి. మీరందరూ ఒకటి గమనించండి. కొన్ని వందల సంవత్సరాల కింద మసీదులు కట్టి వాటికి ఎక్కడ సౌకర్యాలు లేవు. అప్పుడు సౌకర్యాలు లేవు. పెద్ద పెద్ద పండగలను తీసుకొని వచ్చి సమాధులు కట్టి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల కింద తెచ్చిపోయినారు. ఒకరు మసీదులు ఇచ్చి దేవునికి దగ్గరికి మళ్ళీ నిరంతరము నమాజ్ చేసుకునే దానికి అవకాశాలు కల్పించిపోయి వాళ్ళు రాబోయే కాలాల వాళ్ళు ఈ మసీదులను ఆలన పాలన మంచి చేయడానికి చూస్తారో లేదని వాళ్ళ హాస్టల్ మసీదుకి రాయించారు. ఎంత గొప్ప వందల సంవత్సరాల కింద బట్టలు తిండి సరిగా లేని కాలంలో వాళ్ళు రాయించినారు. అటువంటి ఆస్తులు ఎవరైనా తింటే కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది ఆస్తి రాబోయే తరాలకు సంబంధించిన ఆస్తి మనది కాదండి. ఏమొచ్చినా కూడా దాంట్లో పైసా వచ్చినా కూడా మసీదు ఖర్చు పెట్టాలి తప్ప ఎవరు అన్యాక్రాంతం ఎదిగేదానికి ఒప్పుకునే ప్రసక్తి లేదని మీకు అందరికీ తెలియజేస్తూ మీరంతా కూడా అవసరం దేవుని రోజు మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవునికి దగ్గరే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఫరూక్ గారు మంచి మిత్రుడు. ఆయన నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి మంచి సేవకులము. మనం అడిగింది ఏదైనా లేదనకుండా చేయగలిగే మంచి మిత్రుడు. ఆయన కూడా నీతివంతంగా న్యాయబద్ధంగా ఉన్నాడు కాబట్టి కాబట్టి అందరికీ నిరంతరం ఫరూక్ గారు కానీ మంత్రి గారు కానీ ఇక్కడ వేదిక విందవుడైన సురేష్ గారు కానీ ముక్తాలు కానీ మేము నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ చెప్పడంలో సురేష్ గారి పేరు మొట్టమొదటి చెప్పలేదు కాబట్టి సారీ. మరి అదే ముక్తా గారు మీకు ఇక్కడికి వచ్చి ఫరూక్ గారిని పిలిపించి మైనారిటీ రాష్ట్ర మంత్రిని న్యాయశాఖ మంత్రి గారిని పిలిపించి ఇక్కడ సన్మానం చేసిన అందరికీ హృదయపూర్వక సలాములు తెలియజేస్తుంది. వేదికకు వచ్చిన పెద్దలు, మైనారిటీ వెల్ఫేర్ లా మినిస్టర్ గౌరవనీయులు పెద్దలు ఫారూక్ గారు, మన పెద్ద గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారు,
సోదరులు పెద్దలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీఎం సురేష్ నాయుడు గారు, అంజుమన్ కమిటీ పెద్దలు, మాజీ జిల్లా హోంకోర్టు ప్రెసిడెంట్ జాగీర్ గారు, ఇక వేదికను అలంకరించిన అందరికీ, ఈ సమావేశానికి హాజరైన మిత్రులకు, అభిమానులకు, పొద్దుటూరు పట్టణ పెద్దలకు, ఈ సమావేశంలో వచ్చే ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, అస్సలాము అలైకుం, ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు శుభ పరిణామం. గత 5 సంవత్సరాల కడప ఉప ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ మన పొద్దుటూరు కానీ, మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ ఏ ఒక్క పైసా కూడా మైనారిటీల అభివృద్ధికి కేటాయించిన పాపన పోలేదు. అటువంటి సమయంలో గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో ఎవరు ముస్లింలు గెలవని కారణంగా అప్పుడు ముస్లింలకు మంత్రి శాఖనే లేకుండా పోయింది. 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మన అదృష్టం బాగుండి ఈసారి 164 సీట్లతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ లో మొట్టమొదటిసారిగా మైనారిటీ మినిస్టర్ ఫారూక్ గారిని ఇవ్వటము, మనం అందరం మన రాయలసీమలో ఎక్కువ ముస్లింలు ఉండే శాతం మన రాయలసీమకు న్యాయం జరగాలంటే ఫారూక్ గారు ముందుకుండి, ఫారూక్ గారు ఎంత మనమంతా ఉండాలా. మనమంతా ఉంటే ఫారూక్ గారి మాట అక్కడ స్టేట్ లో చదువుతుంది, కేంద్రంలో చదువుతుంది. మనమంతా ఆయన ఎంత ఉన్నామని తెలియాలంటే ఇట్లాంటి సభలు, సమావేశాలు ఆయన ఎంత ఉన్నట్టుగా మనము ఒక మెసేజ్ పంపిస్తే ఆయన మాట మన రాష్ట్రంలో మన ముస్లింలకు కావాల్సిన సౌకర్యాలు, మన ముస్లింలకు కావాల్సిన అవసరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మనకు రావాల్సిన వాటా కానీ, మనకు కేటాయించాల్సిన సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ముఖ్య కారణంగానే మనం ఈ రోజు అంజుమన్ అహ్లల్ ఇస్లాం కమిటీ తరఫున కడప జిల్లాలో కాదు, రాయలసీమలో తెలియాల మనము అందరము ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మన మంత్రి గారిని బలపరచాలా, మన ఎమ్మెల్యేలను, మన రాయలసీమలో ఉండే ఎమ్మెల్యేలను బలపరిచే విధంగా ముస్లింలంతా ముందుకుంటారా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనమంతా ముందుకు బలపరిచి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు. చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలు కంటి నిండా నిద్రపోవచ్చు, మీకేం అన్యాయం జరిగినా మేము ఉంటాము అని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం ఏ పద్ధతిలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటాము. ఈ రోజు ఒక 1000 మంది మనుషులు వచ్చి ఇక్కడ కూర్చొని సమావేశం పెట్టి సన్మానం చేస్తారంటే ఇదంతా ఎవరి కోసం మన ఐక్యత మనం ఐక్యతగా ఉన్నాము, ఫారూక్ గారికి బలపరుస్తున్నాము, వరదాడి గారికి బలపరుస్తున్నాము అని తెలిస్తే కదా వాళ్ళంతా మనమంతా ఉన్నామంటే కదా వాళ్ళు ఏదైనా మనం చేసేదానికి ముందుకు వచ్చేది. కాబట్టి మనము అందరం ఐకమత్యంగా ఉండి మన పొద్దుటూరు అభివృద్ధి కోసము, మన ముస్లిం మతం అభివృద్ధి కోసము ఏమైతే పనులు ఉన్నాయో అన్ని చేసుకునేదానికి అంజుమన్ అహ్లల్ ఇస్లాం కమిటీ సారథ్యంలో మనం అందరం కూడా పనిచేసి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఫారూక్ గారు మనం పిలుస్తానే వచ్చిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు కూడా ఈ అంజుమన్ అహ్లల్ ఇస్లాం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ముఖ్యంగా ఈరోజు మనకు పొద్దుటూరు పట్టణానికి అబ్జర్వర్ గా ప్రసాద్ గారు ఉన్నారు. నందాలు గతంలో చాలాసార్లు పొద్దుటూరు రావడం జరిగింది. ఆయన అబ్జర్వేషన్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరు పార్టీకి చెప్పి ఈ రోజు పార్టీ టికెట్ వరదాడి గారికి వచ్చేటట్టు చేసి ఆయన పొద్దుటూరు గెలుపుకు కృషి చేయడం కూడా చాలా సంతోషము. ప్రసాద్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉండి పొద్దుటూరులో అన్ని విధాల అన్ని సమస్యలు పరిష్కరించుకొని అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అందరూ అంజుమన్ అహ్లల్ ఇస్లాం సపోర్ట్ చేసి మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. हमारे